నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. ఏమంట? నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. నేను యెహోవాను. నేను యెహోవాను. హల్లెలూయా. 3 నుండి. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల. అంటే ఏమన్నాడు ఇక్కడ? నేను మీకు ఆజ్ఞాపిస్తానో, ఏదైతే మీకు ఇవన్నీ నేను చెప్తున్నానో, బోధిస్తున్నానో, వాటిని మీరు వినడమే కాదు, వాటిని అనుసరిస్తూ వాటి ప్రకారంగా ప్రవర్తిస్తూ. తర్వాత, మీ వర్షాకాలములలో వర్షం ఇచ్చదను. ఏమంట? నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా నీ జీవితంలో ప్రవర్తిస్తావో అప్పుడు చూడండి, ఈ ఆశీర్వాదాలు చూడండి. మీ వర్షాకాలములో ఏమిస్తాడంట? వర్షం. వర్షాకాలములో ఎండలు. అరే మరి నేను నా లైఫ్ బాగానే ఉంది, నేను మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం, మంచి అన్ని బాగానే ఉన్నాయి, ఎందుకు నష్టాలు వస్తాయి? ఎందుకు రోగాలు వస్తాయి? అందుకే ఏమన్నా వర్షాకాలంలో వర్షాలు అంటే నువ్వు ఆశీర్వదించబడినటువంటి సంవత్సరం అంతా కూడా నువ్వు పొందిన వాగ్దానమును బట్టి ఆ విధంగానే నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నువ్వేం చేయాలా? ఇక్కడ చూడండి 2వ వచనంలో, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను అని నేను యెహోవాను. ఎవరు చెప్తున్నారు? యెహోవా దేవుడు. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల క్వశ్చన్ మార్క్ కదా, ప్రవర్తించిన ఎడల అప్పుడు వర్షాకాలంలో వర్షాలు మీరు చూస్తారు. అంటే మీరు ఏ విత్తనాన్ని అయితే మీరు వేస్తారో దానికి తగినటువంటి నీరు ఆ వర్షాకాలంలో దేవుడు ఇచ్చి ఆ పంటను మరి ఫలింపచేసి వారిని ఆశీర్వదం, అంటే వారి జీవితంలో కరువు ఉండదు. ఇంకా ఈ వర్షం దేనికి సూచన అంటే అది దీవెనలు, ఆశీర్వాదాలకు దానికి సూచన. ఫలము ఫలించాలి, దీవించబడాలి అంటే కనుక వర్షం ఉండాలి. రైతుకి ఏం కావాలమ్మా? అంటే ఆ కాలంలో మరి ఇవన్నీ లేవు. ఈ కంపెనీస్ కానీ, ఈ బిజినెస్లు కానీ, ఈ ప్రోడక్ట్స్ కానీ, ఈ ఎక్విప్మెంట్స్ కానీ ఏది అప్పుడు లేవు. అప్పుడు ఉందల్లో ఒకటే, నీ పొట్టకి కావాల్సిన ఆహారాన్ని పండించుకొని తినాల. మరి అది పండాలి అంటే విత్తనం కావాలి. విత్తనం కావాలంటే వర్షాలు రావాలి. వర్షాలకు అవి పండాలి. దాంట్లో నుంచి వచ్చినటువంటి విత్తనాలు సేకరించి మళ్ళీ వర్షాకాలంలో వాటిని వారు నాటాలి, వాటిని కాపాడుకోవాలి. అప్పుడే వారికి 3 పూటలు అన్నం, ఆ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి ఆహారం ఉంటుంది. వాళ్ళు ప్లస్ అవ్వాలి, ఆ దేశం అంతా ప్లస్ అవ్వాలి అంటే కనుక ఇదిగో ఈ కండిషన్స్ ఉన్నాయి మీకు. వీటిని చాలామంది అనుకోవచ్చు, ఇప్పుడు ఏ కండిషన్స్ లేవండి బాబు. అమ్మ, కండిషన్స్ లేకపోతే ఈ లోకములో ఏది ఆఖరికి నువ్వు ఏది తీసుకున్న కండిషన్స్ అప్లై. ఏ ప్రోడక్ట్ వాడాలన్న కండిషన్స్. మరి దేవుని కృపను వాడాలంటే నీ కండిషన్ పెట్టడా దేవుడు? దేవుని కృపను నువ్వు పొందాలంటే, ఆ కృపలో వర్ధిల్లడానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఫలాన్ని నువ్వు పొందాలంటే కండిషన్ పెట్టడా దేవుడు? ఆదాము అవ్వలకు కండిషన్ పెట్టాడు. ఎందుకు? అప్పుడు ధర్మశాస్త్రం ఉందా? లేదు. మరి ఎందుకు పెట్టాడు కండిషన్? వారి బాగు కోసం, వాళ్ళ దీవెన కోసం, వారికి ఆశీర్వాదం కోసం, వారు ఫలించడం కోసం, వారు అభివృద్ధి పొందడం కోసం దేవుడు కండిషన్ పెట్టాడు. ఇది తినకూడదు అంటే ఇది చెయ్యకూడదు, నేను జోలికి పోకూడదు, నేను నిన్ను బ్లెస్ చేస్తాను, నేను నిన్ను ఇదిగో నీ రోగమును తీసివేస్తాను, ఐగుప్తులో ఉన్నటువంటి మరి ఏ రోగమును మీకు రాకుండా నేను కాపాడుతాను, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను. మరి వాగ్దానం నెరవేరుతుందా లేదా? ఎప్పుడు? ఆ కండిషన్ని నువ్వు అప్లై చేసినప్పుడు, ఆ కండిషన్ని నువ్వు ఫాలో అయినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు బైక్ పైన వెళ్తున్నావు, కారులో వెళ్తున్నావు, నీకు ఫైన్ పడింది. ఎందుకు అంటే ఆ బెల్ట్ పెట్టుకోలేదని, లేదా హెల్మెట్ లేదని, లేదా ట్రిపుల్ రైడింగ్ అని, లేదా ఇంకేదో రాంగ్ రూట్లో. ఇవన్నీ కండిషన్స్ పెట్టారు. ఎందుకు?
ఒక క్రమశిక్షణ, నీ క్షేమము కోసం, నీ మంచి కోసం కొన్ని రూల్స్ మనం ఫాలో అవ్వాలి కదా. భార్య భర్తలు కూడా కొన్ని రూల్స్ ఇచ్చారు, ఫాలో కాలే. యవనస్తులకు కొన్ని రూల్స్ పెట్టాడు దేవుడు, ఫాలో కాలే. నీతిమంతులకు పెట్టాడు దేవుడు, ఫాలో కాలే. కానీ ఈరోజు ఇక్కడున్న మనందరికీ కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు గనక నీకు ఇచ్చినటువంటి ఈ కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షకాలంలో మీకు వర్షం ఇచ్చదను, మీ భూమి పంటనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. హల్లెలూయా. మీ ద్రాక్ష పళ్ళు కాలము వరకు ఏం జరుగుతుందంట, అది టైంకి మీకు ఆ ఫలాన్ని ఇచ్చి నువ్వు ఏదైతే నువ్వు పొందాలని నువ్వు ఆరాటపడుతావు దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. ఈరోజు నీ లైఫ్లో ఏదైతే నువ్వు లేదని నువ్వు బాధపడుతున్నావో, ఏదైతే పొందాలని ఆరాటపడుతున్నావో, దేవుడు దానిని ఈ సంవత్సరము దేవుడు మీకు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి పంటకు కావాల్సినటువంటి వర్షము, మరి వర్షకాలంలో మరి టైంకి కావాల్సినంత వర్షాన్ని, ఆ నీటిని దేవుడు ఇస్తానని మరి వాగ్దానము చేశాడు. దాన్ని బట్టి మరి వారు, ఆ దేశ ప్రజలు మరి వారు ప్రవర్తించాలని మరి ఇక్కడ ఆయన యొక్క ఆజ్ఞలు. అందుకని ఇక్కడ హెడ్డింగ్లో కూడా చూస్తాం మనం, ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తించిన ఎడల ఈ దీవెనలన్నీ కూడా వారికి ప్రాప్తమవుతాయి. కాబట్టి ఈరోజు మీ అందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే, ఇదిగో దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు, మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఆదుకునే దేవుడు. కాబట్టి ఆయనను మీరెప్పుడు కూడా మర్చిపోవద్దు, విడిచిపెట్టకూడదు. హల్లెలూయా.